చాలామంది అంటున్నారు నువ్వు రోజు బరువు చూసుకోవడం కరెక్ట్ కాదు, అప్పుడప్పుడు కొలతలు చూసుకుంటూ ఉండాలి అని. కానీ నా వరకు అయితే మాత్రం దాంతో అసలు పనే లేదండి. ఎప్పుడో 6 నెలల క్రితం లూజ్ చేసుకున్న ప్యాంటు ఇప్పుడు టైట్ చేసుకుంటున్నాను. ఈ రోజు ముగ్గురు మా ఏరియాలో వాళ్ళు రోజు నన్ను చూసేవాళ్ళు పిలిచి మరీ పలకరించి చెప్పారు, శివ నువ్వు బాగా లాగేసావు శివ, ఏం చేస్తున్నావు అని. అప్పుడే నాకు ఓ మాట గుర్తొచ్చిందండి. ఎక్కడో విన్నాను, వెయిట్ తగ్గేటప్పుడు ఫస్ట్ మనకి మనమే గుర్తిస్తామంట, మిగతా వాళ్ళకి తెలియదు. ఎందుకంటే ఫస్ట్ 2-3 కేజీలు తగ్గినప్పుడు బయట పెద్ద ఏం తగ్గలేదురా అని అంటారు. కానీ మనకు మాత్రం ఆ తగ్గిన ఫీలింగ్ తెలుస్తుంది. ఆ తర్వాత మన చుట్టుపక్కల వాళ్ళు నెమ్మదిగా గుర్తిస్తారంట. ఆ తర్వాతే ప్రపంచం మొత్తం నిన్ను గుర్తిస్తుందంట. ఇక్కడ మీరు గుర్తించే లోపలే ఒక దోశ పెసరట్టు వేసేసాను. మీ అందరి అభిమానాన్ని తట్టుకోలేకపోతున్నాను అబ్బా. ఆర్డర్స్ అన్ని వెల్లువలా వస్తున్నాయి. ఎంతలా అంటే మీ అందరి సేవలో పడిపోయి నేను తినటమే మర్చిపోతున్నానండి. ఒకప్పుడు ఏది పడితే అది తినేవాడిని. గత 4 రోజుల నుంచి పనిలో పడిపోయి ఇప్పుడు ఏది ఉంటే అది తింటున్నాను. నేను 16 కేజీల మిరపకాయలు తీసుకొచ్చి మధ్యలో నానబెట్టాను. అవి మనకు వచ్చే ఆర్డర్స్కి ఏమాత్రం సరిపో. ఎందుకంటే ఈ 10 కేజీల పచ్చిమిరపకాయలు ఎండకి ఎండి కేజీ చల్లమిరపకాయలు అవుతాయి. పచ్చళ్ళ కోసమే ప్రత్యేకంగా వాడే దంచిన ఉప్పు ఇది. సీజన్లో మాత్రమే దొరుకుతుంది, కానీ మొత్తానికి సంపాదించా. ఎక్సర్సైజ్లు అయితే చేస్తున్నాను కానీ అసలు మనం చేయాల్సిన ఎక్సర్సైజ్లు ఇవి కావండి, వేరే ఉన్నాయి. చేద్దాం, అన్నిటిని నెమ్మదిగా స్టార్ట్ చేద్దాం. 3 ఏళ్ల నుంచి ఈ దెమ్మను కొందాం అనుకుంటున్నాను, ఇప్పటికి కొనగలిగాను. నిజానికి ఈ దెమ్మలేని ఆవకాయ కత్తి వేస్ట్ అండి. దేని మీద పెట్టి కొట్టినా ఇరిగిపోతూ ఉండేది. నేనే ఫోర్స్ తగ్గించి కొడుతూ ఉండేవాడిని. ఆ కత్తి వేటుని తట్టుకునేవి ఈ దెమ్మలు మాత్రమే. ఉసిరికాయ ముద్ద పచ్చడి కోసం ఉసిరికాయలను కోసుకుని పక్కన పెట్టుకున్నాం. ఇంకా ఆ తర్వాత ఆవకాయ ముక్కల్ని తుడిచేసుకుని ఆరబెట్టేసుకున్నాం. ఇంటికి వెళ్ళిన వెంటనే అను చేత్తో చేసిన వేడి వెజ్ బిర్యానీ విత్ డబుల్ ఎగ్ ఆమ్లెట్, సింపుల్ అద్భుత. ఇంకా మధ్యాహ్నం అంతా మిరపకాయలు కోసుకుని కాసేపు రెస్ట్ తీసుకున్నాను. మేడం గారు తెలుగు సినిమాలు చూడటం మానేసి చాలా ఏండ్లే అయ్యింది. ఈ పిచ్చి ఎప్పుడు పట్టుకుందో తెలియదు కానండి, దాదాపు 100 సినిమాల పైన చూస్తుంది. ఎప్పుడు కుదురుతుందో ఏంటో. నేను తినే చాట్లో ప్రోటీన్ సరిపోవట్లేదని చెప్పి ఇంటికి తెచ్చుకుని పన్నీరు ఎగ్గు కలుపుకుని మరీ తింటున్నాను. మీకు మాత్రం నేను పైన వేసుకున్న బూందీయే కనపడదు, ఇంకేం కనపడవు. గ్రీన్ కిస్మిస్ జీడిపప్పు మీరు విడివిడిగా తినుంటారు, కలిపి తినండి, అద్భుతంగా ఉంటుంది. ఇంక ఇప్పుడు మన థర్డ్ బ్యాచ్ చూసిరావకే రెడీ అయిపోయింది. బెల్లపావకే బాగుంటుందనో దొరక్కనో తెలియదు కానీ చాలా మంది ఆర్డర్ చేశారు. మా బెల్లపావకాయ కొలతలు చాలా సింపుల్ అండి. కారం, ఉప్పు, ఆవ, బెల్లం 1:1:1:1 అంతే. తయారైతే అయ్యింది, కానీ ఫుల్ గా రెడీ అవ్వాలంటే మాత్రం 3 రోజులు ఊరాలి, 4 రోజులు ఎండాలి. మన పచ్చళ్ళన్నిటికీ మంచి సరుకునే వాడుతున్నామండి. బజార్కి వెళ్ళి దంచిన ఉప్పు తెచ్చాను. నిమ్మకాయ పచ్చడికేమో నంబర్ 1 పెద్ద సైజు కండోన నిమ్మకాయలు తెచ్చాను. ఇంకా కారం విషయం కూడా చూసుకోక్కర్లేదండి. అదే ఆనంద కారం అయితే నాకు ప్యాకెట్ మీద 50 రూపాయలు తక్కువకి వస్తుంది. అది అయినా సరే ఇదే కొంటాను నేను. ఇంకా మజ్జిగ మిరపకాయ లాస్ట్ ప్రాసెస్ అండి. పొద్దున్న తేవడం, కడగడం, మధ్యాహ్నం కొయ్యడం, సాయంత్రం మజ్జిగ కలపడం, 3 రోజులు ఊరబెట్టడం. ఇంకా రోజు గడిచి మొన్నటి పొద్దున్న వెయిట్ మెషిన్ ఎక్కేసరికి నిన్నటి మీద 250 గ్రాములు, మొన్నటి మీద 400 గ్రాములు బరువు పెరిగానండి.